అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సచిన్ డాగా, హెచ్పిబిఎన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అట్ మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇండియా. ఈరోజు మనం ఒక డిఫరెంట్గా ముఖ్యంగా విషయం మాట్లాడుతున్నామండి. చాలా జనాలకి ఒకసారి సోనోగ్రఫీ చేసిన తర్వాత ఫ్యాటీ లివర్ వస్తుందండి. దాని తర్వాత ఒక రకంగా చాలా కంగారు వచ్చేస్తుంది. ఇదే ఏంటండి నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం మర్చిపోయి ఫ్యాటీ లివర్ ఒకరినే పట్టుకుంటారండి. అయితే దాని తర్వాత ఒక డౌట్ క్రియేట్ అయిపోయి చాలా కంగారు అయిపోతుంది. ఈరోజు నేను ఈ టాక్లో మీతో ఈ ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నానండి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? యూజువల్గా మన లివర్లో హిపాటోసైట్స్ అండ్ లివర్ సెల్స్ ఉంటాయండి. అయితే కొన్నిసార్లు ఈ ఫ్యాట్ కంటెంట్ మన బాడీలో ఇంక్రీజ్ అయితే లివర్లో వెళ్ళి డిపాజిట్ అయిపోయి దాంట్లో ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతుందండి. దానికి వచ్చే కారణాలు ఏంటంటే రెండు రకంగా ఉంటాయండి కారణాలు. ఒకటి అంటే ఆల్కహాలిక్, అంటే మందు తాగే వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అవుతుందండి. అంటే లివర్ సెల్ డ్యామేజ్ వల్ల ఫ్యాట్ డిపాజిట్ అయ్యి దాంట్లో ఫ్యాటీ లివర్ డెవలప్ ఉంటుంది. ఒకటి ఉంటుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అయితే ఈరోజు మనం దాని గురించి మాట్లాడుతున్నామండి. అయితే ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలాసార్లు మనం వింటాం కదా, పేషెంట్కి ఏమీ అలవాటు లేదండి అయినా కూడా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. అంటే డయాబెటీస్, లిపిడ్ డీరేంజ్మెంట్, ఇంకా బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం డైటరీ హ్యాబిట్ వల్ల బాడీలో హైపర్ కొలెస్ట్రాలేమియా వల్ల లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుందండి. అయితే మామూలు నార్మల్ కొన్ని మందికి ఉంటుంది, కొన్ని మందికి లేదు. అయితే దాని వెనకాల కారణాలు ఏంటి? ముఖ్య కారణాలు ఏంటంటే మనకి లైఫ్ స్టైల్. చాలామంది జనాలు ఇప్పుడు తింటూనే ఉంటారండి, బట్ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. మన ఇంటేక్ బాగా పెరిగిపోయింది ఈ మధ్యలో, ఇంకా పని చాలా తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా తింటాం కదా, అదే బాడీలో వెళ్ళి కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ అయ్యి డిపాజిట్ అయిపోతుందండి. లైక్ చాలామంది చెప్తారా, నేను ఎక్కువ ఆయిల్ తీసుకోనండి అయినా కూడా లా ఉన్నాను. అయితే ఆ పేషెంట్స్కి యూజువల్గా కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ మనకి ముఖ్యంగా వస్తుంది రైస్ ఐటమ్స్తో, వీట్ ఐటమ్స్తో, చపాతీ, రోటీ కానీ టిఫిన్స్ మనం చేసుకుంటాం కదా, దే ఆల్ ఆర్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్. అండ్ ఈ మధ్యలో ఏమైందంటే మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ మన డయట్ అయిపోయింది. ఇంకా 70 to 90% కార్బోహైడ్రేట్ డయట్ అయిపోయిందండి. ఇంకా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటుంది, బట్ నాన్ వెజిటేరియన్ కూడా దాంట్లో ఫ్రై చేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అదే బాగా ఫ్యాట్ అయిపోతుంది. అందుకే ఆయిల్ కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల మన డిక్రీజ్ ఇన్ యాక్టివిటీ, ఇంక్రీజ్ ఇన్ ఇంటేక్, ఈ రెండు కారణాల వల్ల మన బాడీలో అన్నెసెసరీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ డెవలప్ అయిపోతుంది. దానివల్ల అది కన్వర్ట్ అయ్యి మనకి ఫ్యాట్లో కన్వర్ట్ అయ్యి లివర్లో డిపాజిట్ అయిపోతుంది అనమాట. దీని కారణాల వల్ల నౌ డేస్ షుగర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద న్యూ పాయిజన్ అనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ టేక్ షుగర్. సో ఇఫ్ దీస్ డైటరీ హ్యాబిట్స్ ఆర్ దేర్ అండ్ మన ఏదైనా స్కానింగ్ చేసినప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అలా ఏమైనా వచ్చిందనుకోండి, కానీ మన ఓవర్ వెయిట్ ఉన్నాము, చాలా వరకు కోవా డిపాజిట్ అయ్యి ఉంది బాడీలో, ఈ అన్నీ ఉన్నప్పుడు వీ షుడ్ డౌట్ మన ఫ్యాటీ లివర్ ఏమైనా డెవలప్ అయిందా లేదా. సో దీనికి టెస్ట్ ఏమేమి చేయాలి, విచ్ టెస్ట్ వీ నీడ్ టు డూ అనమాట, టు సీ దట్ వెదర్ ఫ్యాటీ లివర్ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండ్ దెర్ ఈజ్ ఎనీ అసోసియేటెడ్ మెటబాలిక్ ప్రాబ్లం. యూజువల్గా ఈ కేసెస్లో మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఆ ఫ్యాటీ లివర్ వల్ల మనకి ఏదైనా హిపటైటిస్ ఉందా లేదా అదే చెక్ చేయాలి. దాంట్లో SGOT, SGPT లివర్ ఫంక్షన్ టెస్ట్లో పెరిగిందా, ఒకవేళ అదే ఉంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనమాట. తర్వాత అల్ట్రాసౌండ్ చేసేసి లివర్ టెక్స్చర్ ఎలా ఉంది అదే చెక్ చేయాలి. కొన్ని కేసెస్లో జనాలు ఫైబ్రో స్కాన్ కూడా చేసుకుంటారండి. ఆ ఫైబ్రో స్కానింగ్లో మనం ఏం చూడాలంటే వెదర్ మన లివర్ స్టిఫ్నెస్ పెరిగిందా లేదా. ఒకవేళ నార్మల్ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ రివర్సిబుల్. ఆ స్టిఫ్నెస్ పెరిగింది అనుకోండి, దాంట్లో రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మనం అలాంగ్ విత్ ఫ్యాటీ లివర్ ఇంకా ఒబేసిటీ ప్యారలల్గా డయాబెటీస్ కూడా నడుస్తుందండి. కొన్నిసార్లు మనకి హిడెన్ డయాబెటీస్ కూడా తెలుసుకోవచ్చు. సో దానికోసం మనం HbA1c విచ్ విల్ రిఫ్లెక్ట్ షుగర్ ఆఫ్ లాస్ట్ 3 months ఆ టెస్ట్ చేయాలండి. ఇంకా లిపిడ్ ప్రొఫైల్ చేయాలి, ఎందుకంటే ఒబేసిటీతో పాటు ఇంక్రీజ్ ఇన్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, VLDL, LDL ఇస్ సీన్. సో దిస్ ఆల్సో టు బి డన్. ఈ అన్ని టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలిసిపోతుంది ఆ ఫ్యాటీ లివర్ సిగ్నిఫికెన్స్ ఉందా లేదా, ఈ ఫ్యాటీ లివర్ వలన మనకి లివర్లో ఏమైనా దెబ్బ తగిలిందా, తర్వాత దీంతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా. ఈ అన్ని సెట్ ఆఫ్ టెస్ట్ మనకు తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, సో మనం ఏం చేసుకోవచ్చు, వాట్ షుడ్ వీ డూ టు ప్రివెంట్
ఫర్దర్ డ్యామేజ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ముఖ్యంగా మనం డైటరీ హ్యాబిట్స్ మార్చడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ వాటర్ అండి. డైలీ మనం వాటర్ ఇంటేక్ అట్లీస్ట్ షుడ్ బి 4 liters. మినిమం 4 liters ఆఫ్ వాటర్ ఈజ్ నీడెడ్ ఫర్ బాడీ, ఫర్ పర్టికులర్లీ దీస్ పేషెంట్స్, అంటే ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ కానీ, లివర్లో ఫ్యాట్ ఉన్న పేషెంట్స్ కానీ. అదే మనం వాటర్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటే మనం రిపీటెడ్గా ఆకలి రాదు. అండ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ. సెకండ్ ఏంటంటే డయట్ ఎలా ఉండాలి. ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు హ్యావ్ ఓన్లీ 2 fixed meals. మనం పాత సంవత్సరంలో ఎలా చేసేదంటే పొద్దున్న 9 to 10 మధ్యలో తినేసి పనికి వెళ్ళడం, ఇంకా సాయంత్రం వచ్చేసి తినడం. ఈ రెండు తప్ప యూజువల్గా థర్డ్ మీల్ ఉండేది కాదు. సో సేమ్ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్ అనమాట. మనం పొద్దున ఫుల్ లంచ్ చేసుకొనే ఇంటికి నుంచి బయటపడాలి. ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినాక మళ్ళీ అక్కడే తినాలన్నమాట. మధ్యలో ప్రిఫరబుల్లీ బెటర్ టు అవాయిడ్ అన్నెసెసరీ టీ, కాఫీ, తర్వాత ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ like thumbs up, Coca-Cola, because these all are very high sugar content, and this sugar content will in turn go and get deposited in liver in the form of fat. So మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దాని తర్వాత 2 fixed meals are very important. తర్వాత మీల్స్లో ఏమేమి తీసుకోవచ్చా, డెఫినెట్గా ప్రపోర్షనేట్ కార్బోహైడ్రేట్, ప్రపోర్షనేట్ వెజిటేబుల్స్ అండ్ ప్రపోర్షనేట్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఆర్ ఇంపార్టెంట్. మనం ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటేనే ఫ్యాటీ లివర్ అవుతుంది, ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ అండి. యూజువల్గా మనం గుడ్ ఫ్యాట్ తీసుకుంటే, లైక్ ఇఫ్ యూ టేక్ ప్యూర్ ఘీ, యూజువల్లీ ఇట్ విల్ నాట్ కాజ్ మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఫ్రైడ్ ఐటమ్స్. అంటే మనం రోడ్ సైడ్ ఇది నూడిల్స్ కానీ ఇది అన్నీ చెత్త ఆయిల్తో చేసే పదార్థాలు ఉంటాయి కదా, అదే తీసుకుంటే మనకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. సో దట్ షుడ్ బి అవాయిడెడ్ అనమాట. సెకండ్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైస్ తినడం కానీ, బీంజ్ ఈటింగ్ చేయడం, ఎక్కువ కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం, అదే కూడా అవాయిడ్ చేయాలి. దట్ విల్ సిగ్నిఫికెంట్లీ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ వెయిట్. ఆల్సో ఇట్ విల్ సిగ్నిఫికెంట్లీ హెల్ప్ ఇన్ రిపేరింగ్ ఆఫ్ ద లివర్. అండ్ దెన్ థర్డ్ పాయింట్ వెజిటేబుల్స్. ఈ మధ్యలో మనం వెజిటేబుల్స్ హార్డ్లీ ఒక మేబీ 10% ఆఫ్ డైట్ తీసుకుంటామండి. మేక్ ఇట్ ఎ ఫ్యాక్ట్ అండ్ మ్యాండేటరీ, మనం డైలీ అట్లీస్ట్ 1/2 kg వెజిటేబుల్ తినాలండి. మార్నింగ్ 250 grams, ఈవినింగ్ 250 grams. అదే తింటే మనం బాడీలో చాలా రకంగా యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతాయి, విటమిన్స్ దొరుకుతాయండి. ఇట్ హెల్ప్స్ ఇన్ క్లిన్జింగ్ ద ఇంటెస్టైన్, మనకి మోషన్ ఫ్రీ వస్తుంది. తర్వాత ఈ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అన్ని వల్ల లివర్కి కూడా రిపీటెడ్ మంచి రీగ్రోత్, రీజనరేషన్ ఛాన్స్ దొరుకుతుంది. లివర్లో డీఫ్యాటింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే కూడా ఇట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ క్లియరింగ్ ఫ్యాట్ ఫ్రమ్ ద లివర్ అండి. ఇది డయట్ నుంచి అండి. తర్వాత చాలామంది ఆర్ యూస్ టు నాన్ వెజిటేరియన్ డయట్ అండి. నాన్ వెజిటేరియన్లో ఆల్సో మటన్ అయితే ప్రిఫరబుల్గా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. చికెన్, ఫిష్, ఎగ్స్ ఆర్ బెటర్ ఫుడ్. అదే నాన్ ఫ్రైడ్ తినాలి, మోస్ట్లీ ఉడుకోపెట్టి దాన్ని తింటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ rather than directly fried items. So this is in the food. So when you do these all changes అండి, ఈ అన్ని చేంజెస్ చేసిన తర్వాత మీరు సిగ్నిఫికెంట్గా యూ విల్ సీ చేంజ్ ఇన్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీరు లోపల నుంచి కొద్దిగా లైట్ వెయిట్ ఫీల్ చేయగలుగుతారండి. బాడీ ఫ్యాట్ డిపాజిషన్ కూడా చేంజ్ అయిపోతుందండి. తర్వాత మీ యాక్టివిటీ కూడా పెంచుతుంది. ఫర్ యువర్ ఏజ్, సపోజ్ ఇఫ్ యూ ఆర్ బీయింగ్ ఏబుల్ టు యాక్టివ్ ఫర్ 5 to 7 hours, మీ అన్ని డయట్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో చేస్తే యూ విల్ బి యాక్టివ్ ఫర్ మోర్ దెన్ అరౌండ్ double the time what you are active now. So this is it's very important that most of these liver related problems like fatty liver, they are man made. దయచేసి మీరు ట్రై చేయండి, డయట్లో చేంజెస్ తీసుకోండి, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. డోంట్ గో టు బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, ఈటింగ్ అన్నెసరీ ఫుడ్, ఈటింగ్ అన్నెసరీ డ్రింకింగ్ అన్నెసరీ కోల్డ్ డ్రింక్స్, అండ్ యూ కెన్ ప్రివెంట్ ఇట్ సెల్ఫ్. దీని తర్వాత కూడా కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ అలాగైనా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ with us. We have excellent equipments and infrastructure available with Medicover Hospital, Madhapur, where we will be able to diagnose it in a proper way regarding what is the stage of liver damage, how we can treat it, how to prevent it, and we will help you in a better way. Thank you.